హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్ ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వెనీలా స్పాంజ్ కేక్. కాదు కాటన్ సాఫ్ట్ స్పాంజ్ కేక్, దట్టు ఇన్ ప్రెషర్ కుక్కర్. ఈ బేసిక్ స్పాంజ్ కేక్ ఒక్కటి తెలిస్తే చాలండి, మనం ఎన్ని రకాల కేక్స్ అయినా ఈజీగా చేసేయచ్చు. పైనాపిల్ పేస్ట్రీ కానివ్వండి, చాక్లెట్ కేక్ కానివ్వండి, బ్లాక్ ఫారెస్ట్ కేక్ కానివ్వండి, ఇలాంటివి మీకు ఇష్టమైన కేక్స్ అన్నీ కూడా చిటికెలో చేసేయచ్చు. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ రెసిపీ నోటిఫికేషన్స్ ఆన్ డైలీ బేసిస్. లెట్స్ స్టార్ట్. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 1 కప్ సాల్ట్ కానీ ఇసుక కానీ వేసి స్ప్రెడ్ చేయండి. మూత పెట్టి విజిల్ లేకుండా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ఈలోపు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సింగ్ బౌల్లో 3 ఎగ్స్ వేసుకొని 1 కప్ పౌడర్డ్ షుగర్, 1 టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసి ఎగ్స్ అన్నీ ఫ్లఫీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. మిక్సీలో మాత్రం వేయకండి, మిక్సీలో వేస్తే ఎగ్స్ ఫ్లఫీగా రావు, కేక్ కూడా స్పాంజీగా ఉండదు. హ్యాండ్ బ్లెండర్ లేకపోతే విస్కర్తోనే 10 నిమిషాలు బాగా మిక్స్ చేయండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు జల్లెడ పెట్టుకుని 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి జల్లించుకోండి. మైదా షుగర్ ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. ఇలా జల్లించడం మాత్రం మస్ట్. డు నాట్ స్కిప్ దిస్ స్టెప్. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిని బాగా కలపండి. ఇప్పుడు 1/2 కప్ కరిగించుకున్న వెన్న, 1/4 కప్ పాలు వేసి ఎక్కడా ఉండలు లేకుండా బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోండి. ఎంతసేపు అయినా కూడా ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే పిండిని బాగా కలపాలి. మామూలుగా కలిపితే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి కేక్ సరిగా పొంగదు. ఇప్పుడు కేక్ టిన్ని బటర్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసుకొని అడుగున బటర్ పేపర్ని ప్లేస్ చేసుకోండి. బటర్ షీట్ లేని వాళ్ళు మైదాతో డస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాటర్ని కేక్ టిన్లో పోసి 2-3 సార్లు పైకి కిందకి ట్యాప్ చేయండి. దీనివల్ల లోపల బుడగలు లాంటివి ఏమైనా ఉంటే సెట్ అయిపోతాయి. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో ఈ కేక్ టిన్ని పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 30 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. అదే ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ ఫర్ 30 మినిట్స్. కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయడానికి ఇలాంటి ఒక షార్ప్ నైఫ్ కానీ టూత్ పిక్ని కానీ గుచ్చి చూస్తే ఇలా క్లియర్గా ఉండాలి. ఇలా రాలేదంటే మళ్ళీ కొద్దిసేపు బేక్ చేసుకోండి. ఇప్పుడు కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ని ఇలా లూజ్ చేసి డీమోల్డ్ చేసేయండి. బటర్ పేపర్ని తీసేసి టాప్కి ఫ్లిప్ చేసేయండి. ఇప్పుడు కేక్ని ఫ్లాట్గా లెవెల్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసి సర్వ్ చేయండి. అంతే, సాఫ్ట్ అండ్ స్పంజీ వెనీలా కేక్ రెడీ. అయితే ఈ బేసిక్ కేక్కి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి. అవేంటంటే, ఎగ్ యూస్ చేసి చేసే కేక్స్కి బేకింగ్ సోడా అవసరం లేదు, కానీ ఎగ్లెస్ కేక్స్కి మాత్రం బేకింగ్ సోడా కంపల్సరీ. కుక్కర్ని కంపల్సరీ ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ బేక్ అయిన వెంటనే కుక్కర్లోంచి తీసేయకండి, ఒక 5 నిమిషాల తర్వాతనే బయటికి తీయాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాతనే డీమోల్డ్ చేయాలి. ఈ టిప్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అయితే మీకు కాటన్ సాఫ్ట్ స్పంజ్ కేక్ వచ్చి తీరుతుంది. చూసారా ఎంత స్పాంజీగా ఉందో? మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కుకింగ్. Bye-bye.